హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్స్టర్ ప్రో ఛానల్. నేను మీ బిగ్ బాస్ రివ్యూయర్ మాన్స్టర్ ప్రో. రియాలిటీ షో అనేది వస్తుంటాయి పోతుంటాయి, కానీ బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కమ్ పర్సనాలిటీ షో. ఎందుకంటే ఈ బిగ్ బాస్ షో అనేది కేవలం గేమ్లు పాడినంత మాత్రం నెక్కుతారని లేదు. లైక్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అభిజిత్. పెద్ద టాస్క్లో పెద్ద పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా విన్ అయ్యాడు. అలాగే టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సింగర్ సిప్లిగంజ్. ఆయన కూడా పెద్ద టాస్క్లో పెద్ద పెర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు, బట్ విన్నర్గా గెలిచాడు. సో నేను ముఖ్యంగా ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు అంటారు, నేను వాళ్ళకంటే బాగా ఆడతాను, వీళ్ళకంటే బాగా ఆడతాను, నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను, నాకంటే తక్కువ ఆడే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను, అది ఇది అని. బిగ్ బాస్ షో అనేది ఒలింపిక్ షో కాదు, ఇట్స్ ఎ పర్సనాలిటీ షో, ఇంక్లూడింగ్ విత్ యువర్ ఫిజికల్ ఎఫర్ట్స్. అసలు పర్టికులర్గా ఈ సీజన్కి వస్తే ఫిజికల్ ఎఫర్ట్స్ విషయానికి వస్తే విన్ అవ్వాలి, డెమన్ పవన్. లేదు పర్సనాలిటీ విషయానికి వస్తే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసిన భరణి విన్ అవ్వాలి. ఇట్ ఈస్ ఓన్లీ నాట్ జస్ట్ ఎ పర్సనాలిటీ షో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఎ టాస్క్ షో, ఇట్ ఈస్ ఎ మిక్సర్. 365 degreesలో కెమెరాస్ ఉంటాయి, మీరు ఎంత యాక్ట్ చేయాలనుకున్నా కానీ ఎక్కడొక్కడ దొరికేస్తారు. లేదా లాస్ట్ ఆప్షన్ వచ్చి కంటెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ అన్న మీరు మంచి కంటెంట్ ఇవ్వాలి, స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉండాలి, లేదా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండాలి. 24/7 చూసే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, వీక్లీ ఎపిసోడ్ చూసే వాళ్ళు కంటెంట్ కోరుకుంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ సీజన్లో టాస్కుల పరంగా ఒకరు తోపున్నారు, జెన్యూనిటీ ప్రకారంగా ఒకరు తోపున్నారు, కంటెంట్ ప్రకారంగా ఒకరు తోపున్నారు, అలాగే మెచ్యూరిటీ ప్రకారంగా ఒకరు తోపున్నారు. సో ఇవన్నీ మిక్స్ చేసి చూస్తారు కాబట్టి ఆడియన్స్ ఈ సీజన్కి విన్నింగ్ పర్ఫెక్ట్ మెటీరియల్ వచ్చి కళ్యాణ్ పడాలా. జెన్యూనిటీ ఉంది, టాస్క్ కూడా కొంచెం ఉంది, మెచ్యూరిటీ కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ పడాలా, విన్నర్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో పుష్ ఉందని, కంటెంట్ ఇస్తుందని దయచేసి మీ ఓట్ని అదర్ లాంగ్వేజెస్ పార్టిసిపెంట్స్కి ఇవ్వకండి. బికాస్ వాళ్ళకి కన్నడలో కూడా ఆఫర్లు వస్తాయి, వాళ్ళకి వేరే తమిళనాడు పార్టిసిపెంట్ అక్కడ కూడా ఆఫర్లు వస్తాయి. మన తెలుగు వాళ్ళకి ఇంకెక్కడ ఆఫర్స్ రావు. సో దయచేసి మన తెలుగు వాళ్ళని గెలిపించండి. ఇది నా హృదయపూర్వక విన్నపం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. మీ బిగ్ బాస్ రివ్యూయర్ పవన్ కృష్ణ, మాన్స్టర్ ప్రో. థ్యాంక్ యూ.